సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనకాల ఆడది ఉన్నట్టు మీ వెనకాల మేకలు ఉన్నాయని విన్నాము. అసలు మీ మేకల్ని మీరు ఏం పెట్టి పెంచుతారు? నల్ల మేక, తెల్ల మేక? నల్ల మేకని. నల్ల మేక అయితే గడ్డి పెట్టి పెంచుతాను. ఓ, మరి తెల్ల మేకని? దానికేమైనా చికెన్ బిర్యానీ పెడతానేటి, దానికి ఆ గడ్డి పెట్టి పెంచుతాను. ఓకే సార్, మీరు మీ మేకల్ని ఎక్కడ కట్టేస్తారు? నల్ల మేకనా తెల్ల మేకనా? నల్ల మేకని సార్. నల్ల మేకనైతే మా వాకిట్లో కడతాను. ఓహో, మరి తెల్ల మేకని? దాన్ని ఏమైనా రామోజీ ఫిల్మ్ సిటీలో కడతాను అనుకున్న వేటి, దాన్ని మా వాకిట్లోనే కడతాను. ఓకే సార్, మీరు మీ మేకల్ని ఎలా స్నానం చేయిస్తారు? నల్ల మేకనా తెల్ల మేకనా? నల్ల మేకని సార్. నల్ల మేక అయితే నీటితో స్నానం చేయొత్తానా? ఓహో, మరి తెల్ల మేకని? దానికేమైనా కేసు బీర్లతో స్నానం చేయొత్తాను అనుకున్న వేటి, దానికి ఆ నీటితోనే స్నానం చేయొత్తాను. నీకు అసలు బుద్ధి ఉందా? రెండింటికి ఒకేలా చేస్తున్నప్పుడు మరి అస్తమానం నల్ల మేక తెల్ల మేక అని అడుగుతావేంటి? ఎందుకంటే నల్ల మేక నాది. మరి తెల్ల మేక? తెల్ల మేక కూడా నాదే. ఇప్పుడు అర్థమైంది కదేటి, మీరు టీవీలో ఒకే వార్త గంటలు గంటలు తిప్పి తిప్పి వేసినప్పుడు మరి మా ప్రేక్షకులకి ఎలా ఉంటది? అది లెక్క. నేను 50 కోట్ల కుంభకోణం చేసిన కాదంటలే. మరి నాకైతే చార్మినార్కున్నంత హిస్టరీ ఉన్నది. నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఒక ముష్టోనికి కుప్పతట్లో దొరికినానంట. గప్పటి సంధి ముష్టోళ్లతో ముష్టెత్తిన, కుష్టోళ్లతో దుప్పట్ల బండిన, కుక్కలు కూడా అండ్ల బండవయ్యా. నేను 7 ఏళ్లకే పిక్ పాకెటింగు, బిలాకులో టిక్కెడమ్ముడు సురువు చేసిన. దొరికితే దెబ్బలు, లేకుంటే పైసలు. నా పైలి మర్డర్ ఎప్పుడు చేసినాననుకున్నావు? 14 ఏళ్లకి బచ్చగాన్ని, అంటే చెడ్డీ మీద మర్డర్ అన్నట్టు. ఏం చేయాలి? నేను బతకాలి తమ్మి. గా బతికటందుకే నేను పాలిటిక్స్ లోకి జంపింగ్ చేసిన. గల్లీ లీడర్ కాడి నుంచి ఢిల్లీ లీడర్ దాకా పక్కలేసిన, జనాన్ని పోగు చేసిన. కానీ కార్పొరేటర్ అయినా 20 లక్షల ఎమ్మెల్యే, 60 లక్షల్లో మంత్రిని అయినా. 30 ఏండ్ల సంధి తమ్మి. సిగ్గు లజ్జ ఇడిచి కొజ్జగా లెక్క బతికినా. కానీ ఇప్పుడొచ్చింది నాకు ఆ టైం. అయినా అవినీతి ఏడలేదు తమ్మి. పైసలు ఇస్తే పొగిడేటి పత్రికలు లేరా? మన కులపోడే కదా అని చేసే ఎడిటర్లు లేరా? ఇష్టమైతే లీడర్ని, లేకుంటే జోకర్ని చేసే నేను 50 కోట్లు. మీ పేరేంటి? మిమ్మల్ని జాక్సన్, మైకేల్ జాక్సన్. ఆర్సీ బుక్ ఉందా? ఆర్సీ బుక్ లేకపోతే స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనలు. పెద్దారెడ్డి వాడెవడు? వాడెవడా? ఏంటది? నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలీదా మీకు? నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియకుండానే డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారా మీరు? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? పెద్దారెడ్డి తెలియదండి. వాడెవడో నాకు తెలీదు. పద ముందు స్టేషన్ కి. చైతి, చైతి. దరిద్రుడా, ఎప్పుడు చూసినా మా ఇంట్లో పడి తింటావేరా? నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిలు లేవా? ఎంతమంది పడి తింటారా మా ఇంట్లో? చిచి, ఎలిజబెత్ టేలరే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఆంటీ 2 దోశలేండి, తినేసి వెళ్ళిపోతాను. మన ఎలక్ట్రీషియన్స్ ఉంటారు చూడండి, విద్యుత్ పని చేస్తారు, విచిత్రంగా చేస్తారు. స్విచ్ బోర్డు బిగించవయ్యా అంటే దానికి 4 ఉంటాయి కదా నట్లు, 4 బిగించరండి. ఆ మూల ఈ మూల బిగించి పోతాడు మనం చూసుకోపోతే. మీకు ఇది కూడా తెలిసి అనకండి, మనకి ఇలాంటివి చూడడం చాలా ఇష్టం. నేను చూస్తూ ఉంటాను ఇంట్లో. స్విచ్ బోర్డు బిగించమంటే పెద్ద మనిషి ఏం చేస్తాడు అంటే 4 ఉంటాయి కదా, ఈ ఐమూల బిగిస్తాడు 2. ఈ 2 చాలండి, నీకు చాలు. రేపొద్దున దెబ్బతింటే మన ఏంటి ఫోజు సినిమాలో హీరోయిన్లా ఫీల్ అయిపోతున్నా? లేదండి, చైతి పడిపోతారని పట్టుకున్నానండి. చైతి పడ్డానా? మరే నేను ఫుల్గా తాగొట్టేశాను తెలుసా? తెలుసండి. అంటే మొగుడు తాగి నాశనం అయిపోతున్నా ఒక భార్యగా ఏమండి ఎందుకు తాగుతారండి అని అడగవా నువ్వు? ఎందుకు తాగుతారండి? నువ్వు నన్ను ఎందుకు మీరే అడగమన్నారు కదండి. అంటే నేను అడగమంటే అడిగేస్తావా?
తప్ప అండి? ఏంట్రా టైం ఎంత అయింది? ఇప్పుడే రావటం? సారీ, కాసేపు ఆగొస్తాం, వెనక్కి పిలుచుకోండి. రేయ్ చంపేస్తాను లేదా? అది మీ వల్ల కాదు గానీ ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది, కావాలంటే రాసిస్తాను. అస్సలు చేరదు, ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ రాశాను. అబ్బా ఏయ్, నాకురా. హలో, ఎస్ మోహన్ హియర్. నువ్వెవరైతే నాకెందుకు? ముందా పక్కన ఉన్న కుర్రాడికి ఇవ్వయ్యా. నీకేననుకుంటా. నాకే కదా, నాకు తెలుసు. హాయ్, సునీల్ స్పీకింగ్, హూస్ ఆన్ ద లైన్? నీకు అంతకన్నా ఇంగ్లీష్ రాదు కానీ ఫోన్ వేణుకి ఇవ్వబోయ్. రే నీకేరా ఫోన్, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు. ఇంకెప్పుడు ఫోన్ చేద్దాం చెప్పు.